ఆర్సీ న్యూస్ కి స్వాగతం. జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడ్డ వృద్ధుల డే కేర్ సెంటర్ విజయవంతంగా వృద్ధుల సంతోషకరమైన వాతావరణంలో కొనసాగుతున్నది. సేవా సంఘం ఆధ్వర్యంలో నడపబడుతున్న ఈ సెంటర్ నిర్వాహకులు శివకృష్ణమూర్తి, శ్రీధర్లు మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుందని, పేపర్లు, టీవీలతో పాటు క్యారం బోర్డు, చెస్ తదితర ఆటలు ఆడుకోవడానికి అవకాశం ఉందని, అంతేకాకుండా హెల్త్ చెకప్లు మరియు అవసరమైన మందులు, గోళీలు అందించబడతాయని తెలుపుతూ మండలంలోని గ్రామాల నుండి వృద్ధులు ఊరికే ఇంట్లో వద్ద ఉండి తమ జీవితం అయిపోయిందిగా అని భావించకుండా డే కేర్ సెంటర్ కు వచ్చినట్లయితే తమలోని నిరాశ నిస్పృహలు దూరం కాగలవన్నారు. ఈ సందర్భంగా ఆర్సీ న్యూస్ తో పలువురు వృద్ధులు మాట్లాడుతూ ఒక మంచి సౌకర్యం పట్ల తమ సంతోషం వ్యక్తం చేస్తూ తమకు వెస్టర్న్ టాయిలెట్, వాష్రూమ్ ఒకటి అవసరం ఉందని, అలాగే డే కేర్ సెంటర్ పట్టణానికి కొద్దిగా దూరం ఉన్నందున పట్టణం నుండి వచ్చిపోయే వారికి మినీ వ్యాన్ ఒకటి ఏర్పాటు చేస్తే సెంటర్ నిండుదనం పొంది ఆలోచన విజయవంతం కాగలదన్నారు. మేము తెలంగాణ ఆల్ సివిల్ అసోసియేషన్ 2016లో స్థాపించాం హైదరాబాద్లో. మెదక్లో 2018లో ఓపెన్ చేసాం. 2018 నుంచి ప్రభుత్వంతో ప్రయత్నం చేయగా మన మార్చి 6వ తారీఖు ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు వచ్చి డే కేర్ సెంటర్ మీద ఇప్పేవారు. ఇక్కడ 4 చెస్, 4 క్యారమ్ బోర్డులు, ఒక టేబుల్ టెన్నిస్, ఒక టీవీ, ఒక వాటర్ ఫిల్టరు ఉంది. వాటిని ఇస్తే మా స్నేహితులు, వయోవృద్ధులు ఇంచుమించు 30 to 40 మెంబర్స్ వచ్చి అటెండ్ చేస్తున్నారు. నేను ఇంకా పెంచాలని చెప్పి నేను కోరుతున్నా. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొన్ని మెడికల్ క్యాంప్స్ కానీ, లేదా వినికిడి సంబంధించిన శ్రద్ధ కానీ, ఐ క్యాంప్ కానీ అట్లా నిర్వహిస్తే బాగుంటుందని కోరుతున్నాను. దీనికి గవర్నమెంట్ ద్వారా ఫీజు కట్టేది ఏం లేదు. మా సంఘానికి లైఫ్ మెంబర్షిప్ తీసుకుంటే 1000 రూపాయలు ఉంటుంది. అది వాళ్ళ ఉదార స్వభావంతో తీసుకుంటాం, జబర్దస్తం లేదు. ఇది ఓన్లీ సీనియర్ సిటిజన్స్ డే కేర్ సెంటర్లో ఎలాంటి రుసుము లేదు. అది తర్వాత మీరు ఎప్పటికీ ఇక్కడ అందుబాటులో ఉంటారా? నేను ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల దాకా ఓపెన్ ఉంటుంది? తర్వాత మీరు ఇక్కడ ఏమేమి సౌకర్యాలు ఉన్నాయి వాళ్ళకు, మీకు వృద్ధులకు? ఇక్కడ మేము ప్రతిరోజు 10 నుంచి 5 వరకు డే కేర్ సెంటర్ ఓపెన్ ఉంటుంది. ఇందులో స్నాక్స్ ఉంటుంది, చాయ్, కాఫీ ఉంటుంది. పొద్దున అత్యవసరమైన టిఫిన్స్ కూడా అరేంజ్ చేస్తున్నాం. కాబట్టి ఎక్కువ సంఖ్యలో వచ్చి దీన్ని అభివృద్ధి చేయాలని కోరుతూ ముగిస్తున్నాం. వృద్ధులందరూ కూడా భాగస్వాములు కావాలి. మెదక్లో ఉన్నటువంటి వయోవృద్ధులందరూ, వ్యాపారస్తులు కానీ, వ్యవసాయదారులు కానీ, లేదా ఉద్యోగస్తులు కానీ, ఎవరైనా 60 సంవత్సరాలు దాటినవారు ప్రతి ఒక్కరు వచ్చే కదా మన యొక్క సంతోషాన్ని వెలిపించుకొని హాయిగా మళ్ళీ చిన్నపిల్లలు అయితే చైల్డ్ లీడర్స్ ఉందో ఆ చిన్నతనాన్ని మళ్ళీ పొందుతాం. మేము ఇక్కడ హ్యాపీ బర్త్డే అవి ఇక్కడ ఈ కొత్తగా మా యొక్క దృష్టిలో ఏమొచ్చిందంటే ప్రతి ఇంట్లో కొంతమంది చిన్నపిల్లగా బర్త్డే చేస్తాం, కొంతమంది పెద్దలు బర్త్డే చేయడానికి చేస్తలేరు. అది మా ఉద్దేశం ఏంటంటే మేమంతా చిన్నపిల్లలు ఉన్నాం కాబట్టి 60 దాటినే చిన్నపిల్లలు అనుకున్నాం కాబట్టి ఫస్ట్ నుంచి మన ఏప్రిల్ 1 నుంచి బర్త్డేస్ చేస్తున్నాము, మ్యారేజ్ డేస్ కూడా చేస్తున్నాం. మాకు వచ్చే వారికి సన్మానం చేస్తూ స్నాక్, కాఫీ ఇస్తూ మాకు తోచిన ప్రతి స్వీట్లు కానీ, లేదా ఆ యొక్క పార్టీ యొక్క ఇష్టం ఉంటే వాళ్ళు ఇష్టమైన స్నాక్స్ కానీ, స్వీట్స్ కానీ తెచ్చిస్తున్నారు. అది సార్, నా పేరు రవీందర్ సార్. నేను DW ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్. ఇక్కడ లాస్ట్ మంత్ 6వ తారీఖు నాడు ఇది డే కేర్ సెంటర్ ఎమ్మెల్యే గారు, ఎంపీ సార్ గారు ఓపెన్ చేయడం జరిగింది. ఇది చేసినప్పటి నుండి సేవా సంఘం ఆధ్వర్యంలో నడుస్తుంది సార్. ఇది మేము అప్పుడప్పుడు విజిట్ చేసి వెళ్తున్నాము. చాలా బాగా హ్యాపీగా ఉన్నారు అందరూ. వీళ్ళు ఏంటంటే బర్త్డేలు చేసుకుంటున్నారు, మ్యారేజ్ డేలు చేసుకుంటున్నారు. దాంతో వాళ్ళు చాలా ఆనందంగా ఉంటున్నారు. మేమైతే చాలా సంతోషంగా ఉన్నాం సార్ దీని విషయంలో. సేవా సంఘం తరపున
వాళ్ళకు థ్యాంక్ యూ సార్. ప్రతిదీ ముందుండి వాళ్ళు జరిపిస్తున్నారు, ఏ ప్రోగ్రామ్ అయినా కానీ ప్రతి దానికి సహకరిస్తున్నారు వాళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఎన్ని రోజులు నెల అయిందా? 1 month అవుతుంది సార్. లాస్ట్ మంత్ 1 month మీద 1 day. 1 month. ఈ 1 month మీద 1 day లా? ఇప్పుడు సరే, సంతోషం మీద చేస్తారు. ఇంకేమైనా తక్కువ ఉన్నాయి అనిపిస్తున్నాయా అండి? మెడికల్ వీళ్ళు మమ్మల్ని ఒకటి అడిగారు సార్, వీళ్ళకు హెల్త్ చెకప్స్ చేయించి మెడికల్ కిట్ ఇవ్వమన్నారు. మేము దాన్ని డిఎంఎన్హెచ్ఓ సార్ గారికి పెట్టాము. వాళ్ళు కూడా మాకు డేట్ అండ్ టైం ఇచ్చారు సార్. రేపు వాళ్ళు వచ్చి మెడికల్ కిట్ ప్లస్ వీళ్ళకి అందరికీ హెల్త్ చెకప్ చేస్తామన్నారు సార్. వాళ్ళకి అవసరమైన బీపీ గోళీలు అన్ని ఐటమ్స్ పరికరాలు కూడా ఇస్తాము. అవును సార్. ఏఎన్ఎం ఇక్కడ ఉన్నారు సార్, అపాయింట్మెంట్ చేశారు. పరికరాలు ప్లస్ టాబ్లెట్స్ ఇస్తే వీళ్ళకి ఏది అవసరం ఉందో వాళ్ళు చూసుకుంటారు సార్. ఇది సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తరఫున, టస్కా తరఫున మేము ఇంతకుముందు 2-3 years నుంచి కలెక్టర్కి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. మాకు ఒక సవలత్ కావాలి, ఒక యూనిట్ కమ్యూనిటీ హాల్ కావాలని కోరుతుంది. ఆ సందర్భంగా కలెక్టర్ కన్సల్ట్ చేస్తూ ఈరోజు మాకు ఎన్జిఓ సేవా సంఘం వారు దీని మీద మేము ఉంటాం ముందుందని చెప్పాలి, ముందొచ్చి వాళ్ళు మాకు సీనియర్ సిటిజన్కి సవలతులు కల్పించినందుకు మరి వాళ్ళకు కూడా మరోసారి మా సీనియర్ సిటిజన్ తరఫున హృదయపూర్వక వందనం తెలుపుతూ, అలాగే ఈరోజు మరి పోయిన March 6th మీరు ప్రారంభించబడ్డది ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఇద్దరు ఆధ్వర్యంలో కూడా చేయించడం జరిగింది. మరి వారికి కూడా మా హృదయపూర్వక వందనం తెలుపుతూ, అలాగే ఈరోజు అంచెలంచెలుగా ఇంకా అవేర్నెస్ కావాలి, ఇంకా టైం పడుతుంది మనకి. ఏంటంటే ఇప్పుడు కొత్త అయినా కానీ ఇప్పుడు రోజు ఒక 50 members దాకా వస్తున్నారు. అలాగే ఇంకా అంచెలంచెలుగా మళ్ళా ఒక నెల 2 నెలలో ఇంకా పెరిగి ప్రోగ్రెస్ అవుతుంది. ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ మంచిగా ఉంది కనుక ఇంట్లో ఎలాంటి తగ్లీపులు ఏమున్నా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి రెస్పాన్సిబుల్ ఉంది. మాకు సంతోషంగా ఉంది ఇక్కడ ఉన్న సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా. ఇంకా ముందు కూడా ఈ మెదక్ టౌన్ పెద్ద మెదక్ డిస్టిక్ కనుక మెదక్ టౌన్ కూడా ఉంది, పాపులేషన్ ఇంకా సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. ఇంకా వాళ్ళందరూ కూడా మేము అందరినీ కూడా తీసుకొచ్చి మళ్ళీ మోటివేషన్ చేసి అందరూ సంతోషంగా ఉండాలని మరి కోరుకుంటూ, అలాగే ఈ సమయం ఇచ్చిన మరి మీ అందరికీ మరోసారి పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నాను. డే కేర్ సెంటర్ 6th March నాడు ఓపెన్ అయింది. ఆ రోజు నా మ్యారేజ్ డే. అది చాలా సంతోషకరమైన విషయము. తర్వాత ఏంటంటే ఇక్కడ కొంచెం వెస్టర్న్ అలా టాయిలెట్స్ అక్కడ ఉన్నాయి సార్. వెస్టర్న్ బేసిన్ కావాలి కంపల్సరీ. తర్వాత ఈ సంఖ్య అయితే దినదిన అభివృద్ధి చెందుతుంది. ఇది అందులో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఇక్కడ వసతులు కూడా చాలా బాగున్నాయి. తర్వాత మన శివకృష్ణమూర్తి చాలా కష్టపడి డే కేర్ సెంటర్ను ఓపెన్ చేయడం జరిగింది. చాలా లేటుగా ఓపెన్ అయినా కానీ లేటెస్ట్గా ఇక్కడ పనులు జరుగుతున్నాయి. కాబట్టి చాలా అందరూ సంతృప్తిగా ఉన్నారు. వీళ్ళందరికీ సంబంధించిన అధికారులకు అందరికీ మా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇట్లా పట్టుకోండి. మేము తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ గిరిజన గురుకులం నుంచి వచ్చాం సార్. ఇక్కడ సెంటర్ శ్రీధర్ సార్ని కలవడం జరిగింది, కృష్ణమూర్తి సార్ని కలవడం జరిగింది. ఇవాళ వరల్డ్ హెల్త్ డే కారణంగా ఇక్కడ విజిట్ చేసి మేము హెల్త్ క్యాంప్ చేయాలనుకున్నాము. సో మా జిఎన్ఎం మేడం ఉమారాణి మేడంని తీసుకొచ్చాము, అలాగే మా వాలంటీర్ పిల్లల్ని తీసుకొచ్చాము. సార్ వాళ్ళు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే కాల్షియం గోళీలు, ఐరన్ టాబ్లెట్స్ అండ్ బ్లడ్ టెస్ట్ చేయమని చెప్పారు. అది చేద్దామని, నార్మల్ జనరల్ బీపీ చెకప్ చేద్దామని మేము ఇవాళ ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. నెలకు ఒకసారి చేస్తారా ఇట్లా? నెలకు ఒకసారి రమ్మంటే వస్తాం సార్. మా డాక్టర్ని కూడా మాట్లాడమంటే డిపార్ట్మెంట్ వాళ్ళు విజిట్ చేసి వాళ్ళు క్యాంప్ నిర్వహిస్తారు. మంచిదమ్మా, మాట్లాడు. ఇట్లా పట్టుకోమంటారా? ఇట్లా పట్టుకోండి, ఇట్లా పట్టుకోండి. ఈ ఫేస్ ఇది చేయమంటారా? ఎట్లయినా సరే పెట్టుకుంటారా పట్టుకోండి. ఇట్లా ఎట్లా పట్టుకున్నా ప్రాబ్లం లేదు సార్. డే కేర్ సెంటర్ మొన్ననే మా దగ్గర ఓపెన్ అయింది. ఇందులో సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా పాల్గొంటున్నారు. ఇక్కడ సంబంధించి కొన్ని వార్తాపత్రికలు, మళ్ళీ టీవీ, కొన్ని పుస్తకాలు కూడా ఉంచడం జరిగింది. మళ్ళీ వీళ్ళకు ఉల్లాసం కొరకు మళ్ళీ వీళ్ళకు క్యారమ్ బోర్డు మళ్ళీ చేసింది. మాకు ఇక్కడ ఏంటంటే ప్రతి వారం ఒక డాక్టర్ వచ్చి మెడికల్ చెకప్ చేస్తే బాగుంటుంది. సంబంధిత మెడిసిన్స్ ఇక్కడ ఇవ్వకుండా సరే, లేకుంటే మాకు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఇక్కడ రాసిస్తే. కానీ ఒక డాక్టర్ను మాత్రం ప్రతి వారం వచ్చేటట్టు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేను చూస్తున్నాను సార్. థ్యాంక్ యూ.
ఇంకా మనం ఇక జై అవి ఇవి ఉండవు. చెప్పండి. ముఖ్యంగా మాకు ఏంటంటే యాక్చువల్గా ఎంపీడీ ఆఫీస్లో డే కేర్ సెంటర్ అయిపోయి చాలా సంతోషం. కానీ మెదక్ వెల్కమ్ బోర్డ్ నుంచి మెదక్ ఔసరపల్లి వరకు చాలా లాంగ్ ఉంది కాబట్టి ఔసరపల్లి టు మెదక్ వెల్కమ్ బోర్డ్ టు డే కేర్ సెంటర్ రానికి ప్రభుత్వం ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్ కానీ ఏదైనా ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అవైలబుల్ ఉంటే బాగుంటుందని కోరుతున్నాను. ఎలక్ట్రిక్ ఆటో రిక్షా పికప్ చేసుకుంటుంది, మళ్ళీ 2 గంటలకు డ్రాప్ చేయాలి.